అవి పెర్ఫార్మ్ సరిగా చేయలేకపోతే యు ఆర్ ఇంటూ ఎ డైలమా. సో వాట్ టు చూస్ లేకపోతే ఏంటి అనేటువంటిది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ మేడ్ యూ టు బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ లెనిన్ స్క్రిప్ట్? Rightfully said, we always put 100% for every film. బాగా నమ్మే చేస్తాము. The idea behind Lenin or the thought behind is మా రూట్స్కి కనెక్ట్ అవ్వాలి, రూట్స్కి దగ్గర అవ్వాలి, తెలుగు ప్రేక్షకుల రూట్స్కి దగ్గర అవ్వాలి. అందుకే మొన్న స్టేజ్ ఎక్కే మీ ఇంటి వాడిని అవ్వాలని అన్నాను. ఐ మెంట్ దట్, ఐ జెన్యూన్లీ మెంట్ దట్. సో దిస్ ఈస్ ద ప్లేన్ అండ్ సింపుల్ థాట్ బిహైండ్ ఇట్, టు కనెక్ట్ వెరీ వెరీ డీప్ ఇన్ టు ద రూట్స్. అఖిల్ గారు, బేసికల్ ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ పెయిన్ గురించి చెప్పారు కదా. ఎవరికైనా హీరో అన్నాక సక్సెస్, కమర్షియల్ సక్సెస్ అనేది కంపల్సరీ ఎవరైనా చూస్తారు, మీ ఫ్యామిలీలో అందరికీ ఉంది. సో ఈ సినిమా అనేది కమర్షియల్గా ఎలా తీసుకెళ్తున్నారు, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు, మీ హోప్ ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే మీరు చాలా పెయిన్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెయిన్ అండ్ సక్సెస్ అనేది నీడ్. సో ఎలా అప్పుడు ఆ టైంలో ఆ పెయిన్ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఇప్పుడు సక్సెస్కి ఎట్లా? ఈ సినిమా మనం కమర్షియల్గా ఆలోచించలేము. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి మేడ్. అందుకే ఆయన దాని వెనకాల పెద్ద జర్నీ ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం, ప్రేమించి పనిచేసాం, చాలా రెస్పెక్ట్ ఇచ్చాం ఈ స్క్రిప్ట్కి. డిమాండ్ చేసిందా అలా రాసుకుని వచ్చారు ఆయన. సో మీరు రేపు సినిమా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ అండర్స్టాండ్ దేర్ ఇస్ నో కమర్షియల్ క్యాల్కులేషన్ విత్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ ఎఫర్ట్స్ ఆర్ జెన్యూన్ ఎఫర్ట్స్. నేను ఇది చాలా జెన్యూన్గా చెప్తున్నాను. జెన్యూన్ ఎఫర్ట్ టు పుట్ అ వెరీ 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 స్పెషల్ ఫిల్మ్. కథ విన్న వెంటనే ఈ కథ జరగాలి, ఈ కథ తీయాలి మనం. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ టు అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బికాస్ వెన్ వీఆర్ హియరింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సో స్పెషల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ దిస్. వాట్ ఇట్ విల్ బ్రింగ్ మీ టు 10th July మనం చూద్దాం. It is a genuine attempt from all of us, not just me. That's why I'm not speaking only on my behalf. I know from this seat here, from Taman to that side, and all the people behind, నాకు తెలిసి ఎంతమంది కష్టపడ్డారు దీనికి. ఈయన అఖిల్ సాయిల్ పట్టేసుకున్నాడు, నా వెనకాల ట్రక్కులు లారీలు సాయిల్ పట్టేసుకున్నారు అందరూ. సో నాతో చాలా మంది పనిచేశారు. అఖిల్ అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ టు టేక్ అప్ ద రోల్ అండ్ ది ఛాలెంజ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎటర్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, బట్ వెన్ యూ వెంట్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్, ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద షూటింగ్? ఐ థింక్ షూట్లో ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు సార్. we did some workshops, but most importantly was letting go of myself. I think చాలాసార్లు మనం ఈ సినిమాకి ఎక్కువ చేయాలి, 100% ఐ మీన్ 100% ఎఫర్ట్ ఇచ్చేయాలి, ఎంజిన్ని ఓవర్ రెవ్ చేస్తాం. ఆ ఓవర్ రెవ్ అవ్వడం వల్ల వీల్ స్పిన్ అయిపోతాయి. సో దాన్ని లెట్ గో ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ అండ్ కమ్ యాజ్ అ కామ్ లెనిన్. లెనిన్ is a very calm character. He speaks very calmly, he operates very calmly, he's a leader, he's an organizer in the film. ఆయన థాట్ ప్రాసెస్ టు ట్రాన్స్లేటింగ్ టు బాడీ యాక్షన్ చాలా స్మూత్గా జరుగుతుంది. సో టు డూ దట్ ఐ హ్యాడ్ టు లెట్ గో ఆఫ్ లాట్ ఆఫ్ మై ఎనర్జీ. సో దట్ వాస్ ద యాక్చువల్ ఇంటర్నల్ ప్రెప్ ఐ వెంట్ త్రూ. అండ్ ఐ థింక్ once that happened, the performance with Nandu, once we worked on the workshops, it was working very smoothly. Okay, but before the transformation of the character in the film, మీరు ఎప్పుడైతే violent Akhil comes onto the screen, the violent Akhil, then ఆ సీన్ చేసే ముందు లేదా ఆ క్యారెక్టర్ లోకి వెళ్తున్న ముందు, you're talking about the trailer లో క్లైమాక్స్, all of that. See sir, అప్పటికి నేను అది షూట్ చేసేసరికి we finished the film. Okay, so I understood the emotion of the film. Okay, I understood why this character is doing. అసలు ఇతను నరుక్కుంటూ పోతున్నాడు, ఓకే, ఊరికే బేస్లెస్ వైలెన్స్ కాదు ఇది. Okay, ఇది డీపర్ ఎమోషన్. సో ఐ నో వేర్ దిస్ క్యారెక్టర్స్ జర్నీ హస్ స్టార్టెడ్ అండ్ వాట్ హీస్ ఫీలింగ్ రైట్ నౌ. ఐ రియలీ ఫీల్ ఇట్ బికాస్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ హీస్ రిటన్ ఇట్ సో ఆర్గానిక్లీ. నాకు జెన్యూన్గా నేను లోపల ఫీల్ అయ్యాను బికాస్ ఐ బిలీవ్ ద క్యారెక్టర్, ఐ బిలీవ్ ద స్టోరీ. సో బై దెన్ ఇట్ వాస్ కమింగ్ న్యాచురల్. fantastic. He's written it like that. Organic గా కథ నుంచి వస్తుంది మొత్తం. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్, ఇట్స్ కమ్ ఫ్రమ్ ద స్టోరీ. గ్రేట్. తమన్కి హిట్స్ ఏం కొత్త కాదు, కానీ నందు బెస్ట్ ఆఫ్ లక్, పెద్ద హిట్ కావాలి సినిమా. లుక్ ఫార్వర్డ్ టు ఇట్.
యాక్చువల్గా మీరు నన్ను ఓన్ చేసుకోండి, నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్టెన్ ఫ్యాన్స్ కానీ. Yeah. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయనతో ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్గా? అంటే వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్, ఇంత పాజిటివిటీ ఏ సినిమా కానీ వచ్చిందా? నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ ఎడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసారు. Yes. బట్ ఈ ప్రమోషన్స్లో, మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్. జెన్యున్గా చెప్తున్నాను, కొంచెం కామ్ అయ్యాను. ఎందుకండి? వై ఎగ్జాక్ట్లీ? వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. ఈ సినిమాకి ఏం నెసరీ నేర్చుకున్నాను. అండ్ ఐ థింక్ ద కామ్నెస్ is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు కామ్ అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down a little bit and think. And it happened to me. Gap కూడా నేను, I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all. నాగ్ సార్ వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఏదో ఆ ఆలోచిస్తున్నారు. కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారు.